డెఫినెట్గా అంటే మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా అంటే చాలా వీడియోస్లో మీరు ఏమంటారంటే మీరున్న వంటింటి నుంచే మీ ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు మంచిగా ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు, మీ కిచెన్ నుంచే ఉంటుంది ఏదైనా అని చెప్పని అంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో అసలు కిచెన్ అనేది మన ఇంట్లో అదొక పార్ట్ అంతే. అసలు అక్కడ వెళ్ళి వండుకొని తినే మనుషులు అయితే ఇప్పుడు ఎవరు లేరు. అన్ని కూడా బయట ఆర్డర్స్ అయిపోతున్నాయి. అంత షార్ట్ కట్ అయిపోతుంది కదా మేడం. సరే, నూడిల్స్ హెల్దీ కాదు. నూడిల్స్ ని మైదాని ఎలా తయారు చేస్తారు? గోధుమల్ని రిఫైన్ చేసి తయారు చేస్తారు. సో మైదా ఏం తీసేస్తారు? ఫైబర్ తీసేస్తారు. సో పాపం పిల్లలకి అది ఇష్టం. బయట టెస్టింగ్ సాల్ట్ అవన్నీ వేయకుండా మనం ఇంట్లో కూడా, నేను త్వరలో చూపించబోతున్నా నూడిల్స్ కూడా ఎలా నీట్ గా ఉండాలో, వేయకుండా టేస్టీగా చేయొచ్చు. సేమ్ అదే టేస్ట్. బయట ఏం వేస్తారో తెలియదు కదా, టేస్ట్ మాత్రం బయట వద్దు. ఇంట్లో కూడా ఆ ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకొని తినటం వల్ల మనకేం నష్టం ఉండదు. మైదా రోజు తినకూడదు అంటే మైదా వైట్ రైస్ సేమే, సో చపాతీ వైట్ రైస్ సేమే. సో చపాతీ హెల్దీ, రైస్ హెల్దీ, నూడిల్స్ అన్హెల్దీ అనకూడదు. అక్కడ మీరు తినే విధానం, మీ బాడీ డయాబెటీస్ ఉందా, మీ హెల్త్ ఇష్యూస్ బట్టి ఎన్నిసార్లు తినాలి, ఎప్పుడు తినాలి, చీట్ మీల్ తినేటప్పుడు కూడా ఎలా తినాలి అనే పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతులే నేను చాలా టిప్స్ చెప్తున్నాను. ఆ పద్ధతులే నా దాంట్లో మెయింటెనెన్స్ డైట్ లో పాటిస్తాను. ఓకే, కొత్తగా మీరు ఇది మిల్క్ కూడా ఆల్టర్నేటివ్, అది కర్డ్ కూడా, అది ఆల్టర్నేట్ కర్డ్ కూడా చెప్పారు. అది ఏంటి మేడం? అదంటే మీరు ఎలా తెలుసుకున్నారు మీరు? అది అంటే లాక్టోస్ అంటే ఇప్పుడు నాకైనా యానిమల్స్ కైనా పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని మంత్స్ ఉంటది, మనం పాలు ఎన్ని మంత్స్ ఇస్తాం? ఒక 1 year దాకా వస్తుంది. తర్వాత పాలు అవసరం లేదు, ఆగిపోతాయి తల్లికి, ఎవరి పిల్లల కన్నా. సో ఆ డైజెషన్ కెపాసిటీ మన స్టమక్ కి అప్పటిదాకా ఉంటది. సో చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి. సో దానికి ఆల్టర్నేట్ గా మనం ఈ మిల్క్ ని వాడదాం. సీడ్ మిల్క్, అసలు వాల్నట్ మిల్క్ పిల్లలకి చాలా మంచిది. వాల్నట్ మిల్క్, వాల్నట్ లో డేట్స్ వేసి, వాల్నట్ లో బ్లూబెర్రీస్ వేసి మిల్క్ షేక్స్ చాలా మంచివి హెల్తీగా. సో అవి వాడండి అంటాను. ఆ ఇంటాలరెన్స్ ఎందుకు హిడెన్ గా కూడా ఉంటది. కొంతమందికి ఎక్కడో రేర్ గా డైజెషన్ అవుతుంది, తెలియకుండా గ్యాస్ ఫామ్ అవటం వల్ల మనకు తెలియకుండా మనం లావ్ అవుతాం. అంటే టమ్మీ అప్సెట్ అవ్వకూడదు. లావ్ అవ్వడానికి హై క్యాలరీస్, నిద్ర, బద్ధకము, స్ట్రెస్ ఒక కారణం అయితే గ్యాస్ 100% ఒక కారణం. గ్యాస్ రావటం వల్ల మన బాడీలో అబ్జార్ప్షన్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. అసలు మనం ఏం తిన్నా బాడీలో 100% అవ్వవు. సో అబ్జార్ప్షన్ రేట్ తగ్గిపోవటం వల్ల కంపల్సరిగా అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎందుకు స్టమక్ ఎందుకు అప్సెట్ అవ్వాలి? స్టమక్ అప్సెట్ అవ్వకుండా తినటమే మనకి ఇంపార్టెంట్. మన బాడీ న్యాచురల్ గా అన్ని విటమిన్స్, మినరల్స్ అబ్జార్బ్ అయ్యేలాగా మనం తయారు చేయడం. ఈ రోజు నేను 1 kg లిఫ్ట్ చేశా, ఒక వారం రోజులు అయ్యాక 1.5 లిఫ్ట్ చేస్తా, ఇంకో వారం 10 రోజులు అయ్యాక 2 ట్రై చేస్తా, ఆ తర్వాత 15 నెల రోజులు అయ్యాక 3 లేపుదాంలే. నా బాడీ ప్రిపేర్ అయిందా? కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ బాడీ కూడా, మైండ్ ఉంది. ఒక స్ట్రెస్, ఆ స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే వీ నీడ్ టు థింక్ ద అదర్ థింగ్. సో బాడీని కూడా, నీకు ఇది పడట్లేదా, ఒక తీసి పక్కన పెట్టి, నువ్వు ఐరన్ తీసుకున్నావు అనుకో, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉందనుకో, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా జరగదు, కాల్షియం కూడా జరగదు. సో మీరు తీసుకొని ఏం లాభం? సో మిల్క్ కన్నా కర్డ్ మంచిది, కర్డ్ తీసుకోవచ్చు. మిల్క్ పడేవాళ్ళు తీసుకోండి, ఇష్టం ఉన్న. ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను, నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను, ఒక్కోసారి ఆల్మండ్ మిల్క్ తో తాగుతాను, బట్ ఐ లైక్ టేకింగ్ కాఫీ విత్ మిల్క్. ఎప్పుడన్నా తాగినా నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను. సో అది నీ టమ్మీని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంత తాగుతావా అనేది ఇట్స్ యువర్ థింగ్. సరే, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ లో పడి బాధలు, హార్ట్ డిసీజెస్, చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు పెరాసిస్, స్ట్రోక్స్, ఇంత స్టేజ్కి వెళ్ళే బదులు మనం తినేదే ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, కంట్రోల్డ్ గా తినాలి. ఇలా రోజు తినచ్చా అంటే, మరి రోజు ఆఫీస్కి వెళ్తేనేగా మనకు డబ్బులు వచ్చేది.
వారంలో 2 రోజులు సెలవులు వస్తేనే ఆ 2 రోజులు హ్యాపీ. అమ్మయ్యా, లేజీగా లేవచ్చు, లేజీగా కాఫీ తాగొచ్చు, లేజీగా టీవీ రిమోట్ పట్టుకోవచ్చు, అవన్నీ ఎంజాయ్ చేస్తాం. రోజు తింటుంటే అది కూడా ఎంజాయ్మెంట్ ఉండదు. సో అందుకనే మన బాడీ కోసం, మనం బ్రతుకుతున్న ఈ బాడీ కోసం మనను లవ్ చేసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటామండి. అసలు ముందు పక్కనోడు అనుకుంటాడా, పక్కనోడు కోసం మనం బ్రతకడం అనేది పక్కన పెట్టి ముందు మన బాడీ, ఈ చెయ్యి బాగుంటేనే నేను బాగుంటా, ఈ కాలు బాగుంటేనే నేను బాగుంటా, సో ఇవన్నీ నా టమ్మీ బాగుంటేనే నేను బాగుంటా, నేను ఫిట్ గా ఉంటేనే ఎదుటి వాడితో కాన్ఫిడెంట్ గా ఉంటా. దిస్ ఇస్ ద రైట్ థింగ్. సో నీ కోసము, నీ బాడీ కోసము 4 రోజులన్నా తిని 3 రోజులు నీ కోసం తిను, నీ టంగ్ కోసం తినకూడదా అని నేను అనట్లేదు. యా, కొన్ని ఇప్పుడు నాకు బిర్యానీ అందరూ రాంగ్ అంటారు. అంటే స్పైసెస్ ఉంటాయి వాటిలో, స్పైసెస్ ఆర్ గుడ్ అండి. అల్సర్ వాటికి ఎఫెక్ట్ అవుతుంది కదా, అలా అల్సర్స్ ఉంటే ఎఫెక్ట్ అవుతుంది. అల్సర్స్ ఉన్నవాడు చేంజ్ చేసుకోవాలి. అదే అల్సర్స్ లేని వాళ్ళు బిర్యానీ తింటాం పాపమా. నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. సో నేను పికిల్స్ తింటాం మానేస్తాను. కొంతమంది అంటారు కదా ఇప్పుడు పికిల్స్ మీరు అంటున్నారు, పికిల్స్ అనేవి అట్లా నిలవ పెట్టి తినడం వల్ల అది ఇంత తింటాం వల్ల అది కూడా ఏం హార్మ్ఫుల్ కాదే. యాక్చువల్గా అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు సిగరెట్ తాగటం హార్మ్ఫుల్? డెఫినెట్ గా హార్మ్ఫుల్. ఇంత పికిల్ అన్నం తింటాం అంత హార్మ్ఫుల్ కదా చీట్ మీల్ వెయిట్ తగ్గాక. నువ్వుల కారం హార్మ్ఫుల్ ఏం కాదు. పికిల్ లో కూడా యూ విల్ హ్యావ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటది. సో యూ కెన్ హ్యావ్ ఇట్. ఎప్పుడో వారానికి ఒకసారి తింటాము, వారానికి 2 సార్లు తింటాం ప్రాబ్లం. రోజు పచ్చళ్ళు ఎలా తింటారో తెలుసా, నేను చూసా. ఇంత అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకుని అలా తిన్న వాళ్ళకు కూడా ఏ రోగాలు రాకుండా ఉన్నాయి ఆ రోజుల్లో. ఎందుకు? ఆ రోజుల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు. రైటే మేడం, మీరు అంటుంది ఆ రోజుల్లో అలా ఉన్నారు. అంటే ఇప్పుడున్న ఫుడ్ అనేది చాలా పొల్యూట్ అయిపోయి ఉంది కదా మేడం. ఇక్కడ ప్రతిది కూడా ఎలా అంటే మనకు వచ్చేది కూడా 3rd గ్రేడో తెలియట్లేదు, 4th గ్రేడో తెలియట్లేదు. 1st, 2nd అనేది ఎప్పుడో మర్చిపోయారు జనం, పబ్లిక్. ఇప్పుడు వచ్చే ఫుడ్ అంతా కూడా క్వాలిటీ అంతా ఉండట్లేదు కదా. అంటే దాని నుంచి ఎలా తీసుకుంటారు మరి? ఇప్పుడు దాని గురించి మనం ఫైట్ చేయలేము శ్యామ్ గారు. ఉన్న వాటిల్లోనే మీ బాడీ ఎలా ఉంది, మీ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఎలా తినాలి, ఎన్నింటికి స్టాప్ చేయాలి, అట్లీస్ట్ టైం టేబుల్, వర్కౌట్స్ కి టైం ఇవ్వండి, యోగాకి టైం ఇవ్వండి. అండ్ మీ హార్ట్ కి నచ్చేది ఏంటంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్, మెడిటేషన్ చేయండి. ఒక 10 minutes చేయండి. ఓకే, మీరు ఏది వాకింగ్ చేయలేరా, మెడిటేషన్ చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేయండి, హార్ట్ కి చాలా మంచిది. ఓ 1/2 గంట వాక్ చేయండి, ఒక 1/2 hour వాక్ చేయండి, ఇన్ని స్టెప్స్ అని పెట్టుకోండి. జిమ్ కి టైం ఉంటే జిమ్ కి వెళ్ళండి. యోగా ది బెస్ట్ యోగా. సో యోగా చేయండి. యోగా చేయలేని వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ట్రైనర్ సహాయంతోనే చేయాలి. మీ బాడీ ఎంత ఎత్తగలదు, ఎంత చేయగలదు. మీరు ట్రైనర్ సహాయంతో చేయగలరా అని చెప్పగానే నాకు డౌట్ వచ్చిందండి. యాక్చువల్గా వెన్నెల గారి యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అంటే ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు ఏ స్థాయి వరకు వచ్చారు? వెనిలా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసింది ప్రీవియస్ స్పెరీస్ అనే కంపెనీలో. సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసి ఆ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఇన్ని రోగాలకి మన కిచెన్ లో నుంచే కదా స్టార్ట్ అయ్యేదనే మోటివేషన్ తో నేను డిప్లొమాస్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉండి ఎంఎస్సి చేశాను మళ్ళీ. ఓకే, అది కూడా మీరు ఆన్లైన్ లో చేశారు? అన్ని మరి అప్పటికే నాది అయిపోయిందండి, అయిపోయినాయి. లేదు, అండ్ ఐఎమ్ ఇన్ టు ద బిజినెస్. సో నేను వర్క్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్ లో ఫిజిబిలిటీ ఉంది, నేను చేశాను. ఆప్షన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు కామెంట్స్ ఆన్ ఉంటాయి, ఆఫ్ ఉంటాయి, డిలీట్ ఉంటాయి, రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం. చెయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. ఈ ఆప్షన్ నాది. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.